కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివకేశవ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు బిక్కునూరు సిద్ధరామేశ్వర ఆలయం, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రం జెండా బాలాజీ, అదేవిధంగా ఆర్మూర్లోని సిద్ధులగుట్ట, బోధన్లోని ఏకచక్రేశ్వర ఆలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పూర్తిగా కార్తీక మాసంలో పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాయని భక్తుల నమ్మకం. నెల రోజుల పాటు ఏదైతే కార్తీక మాసంలో పూజలు చేయడం, దాంతో కార్తీక మాసం ప్రత్యేకంగా ఏదైతే ఉదయాన్నే తెల్లవారుజామున పిండిలో దీపాలు వెలిగించడం, దీనికి అంతకు సంబంధించి దాంతో పాటు ఉసిరిగాయ పైన దీపాలు వెలిగించడం ప్రత్యేకతగా నెలకొంది. ప్రధానంగా కార్తీక మాసంలో పూజలు నిర్వహించిన వారికి పుణ్యఫలం దక్కుతుంది. అదేవిధంగా కోరిన కోరికలు నెరవేరుతాయి. దాంతోపాటు జిల్లా కేంద్రంలో ప్రధానంగా అన్ని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ నెలకొన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలాలు దక్కుతాయి, దీనికి అంతటికి సంబంధించి కార్తీక మాసంలో ఏమేమి పూజలు నిర్వహిస్తారు అనే అంశానికి సంబంధించి ఆలయానికి సంబంధించిన పూజారులు ఉన్నారు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా ఈ దీపాలకు సంబంధించి కానీ వీటన్నింటిని కూడా దానం చేస్తూ ఉంటారు. ఈ దీపదానం వల్ల ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ఈరోజు చివరి సోమవారం కావడం ప్రధానంగా భక్తుల రద్దీ నెలకొన్న పరిస్థితి. కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం వల్ల ఎలాంటి కుటుంబాలకు ఎలాంటి పుణ్యం దక్కుతుంది, దీనికి అంతటికి సంబంధించి ఆలయానికి సంబంధించిన పూజారులు వారిని అడగడం. కార్తీక మాసము చివరి సోమవారం ఈరోజు ఈ కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం వల్ల పుణ్యఫలాలు దక్కుతాయంటారు. అసలు కార్తీక మాసంలో ఏమేం పూజలు చేస్తారు, ఏం లాభం జరుగుతుంది? శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవతాభ్యో నమ. ఇందూరు నగరంలో ఈశాన్య భాగంలో స్వయంభూగా వెలిసినటువంటి స్వామి నీలకంఠేశ్వర స్వామి. నీలిమేఘఛాయల గలవాడకు శ్రీ మహావిష్ణువు అయితే కంఠమందే గరళంను దాల్చినటువంటి వాడు కంఠేశ్వరుడు శివుడు. శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో అన్న సమారాధనలు మరియు దీపదానాలు, దీపాలు వెలిగించడం, ఉదయం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి గుడిలో కానీ ఇంట్లో కానీ దీపం వెలిగించడం ప్రత్యేకత. మరియు నదీ స్నానాలకు, సముద్ర స్నానాలకు ప్రత్యేకంగా చెప్పబడ్డది. అలాగే ఈ కార్తీక మాసంలో నవమి రోజు కూష్మాండ నవమి అని, అంటే గుమ్మడికాయ దానం ఇవ్వడం, మరియు ద్వాదశి ఏకాదశి రోజున సలగ్రామ దానం ఇవ్వడం, గుళ్ళల్లో ఉసిరి చెట్టు కింద అన్న సమారాధనలు చేయడం, అంటే బ్రాహ్మణులకు భోజనాలు పెట్టడం, బంధువులను వాళ్ళను పిలుచుకొని భోజనాలు పెట్టడం, మరియు ఉసిరిక మీద దీపం వెలిగించి కాస్త బియ్యంలో అయ్యగారికి దానం ఇవ్వడం. ఇది శివాలయంలో చేస్తే సాక్షాత్తు కైలాసంలో సాంబ సదాశివునికి ఆ దీపదానం ఇచ్చినటువంటి ఫలితం లభిస్తుంది, జ్ఞానం ప్రజ్వరిల్లుతుంది. అదే వైష్ణవాలయంలో చేస్తే శ్రీ మహావిష్ణువుకు ఆ దీపదానం ఇచ్చినటువంటి పుణ్యఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో ముఖ్యంగా భక్తులు విశేషంగా శివుడికి అభిషేకాలు, శ్రీ మహావిష్ణువుకు అర్చనా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు చివరి సోమవారం కార్తీక మాసంలో ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినాము. అలాగే భక్తులందరూ కూడా ఈరోజు చివరి సోమవారం అవడంతో ఎక్కువ మంది కూడా విచ్చేసి ఇవ్వనటువంటి వారు కూడా దీపదానాలు ఇస్తూ తరిస్తున్నారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో అన్నదానానికి రాయించి భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, కార్తీక మాసంలో ప్రధానంగా ఆలయాల్లో ఉన్న భక్తులందరూ కూడా కార్తీక మాసం దీపాలను వెలిగించి ఇంట్లో కానీ ఆలయాల్లో కానీ దీపాలు వెలిగితే సాక్షాత్తు శివునికి వైకుంఠంలో, అదేవిధంగా బ్రహ్మదేవునికి ప్రధానంగా దీపం అందించినట్లు అని చెప్తుంటారు. ప్రధానంగా దీపాలు కూడా చూడవచ్చు, దీపాలు బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అక్కడ శివుడికి దానం, శివుని దగ్గర దీపం వెలిగించినట్లు అని చెప్పి ప్రధానంగా చెప్తుంటారు. మొత్తానికి కార్తీక మాసం అంటేనే ప్రధానంగా భక్తులందరితో కిటకిటలాడుతుంటాయి ఆలయాలు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఇక్కడ లేని భక్తి పారవశ్యంతో గుడులకు వచ్చి భక్తులందరూ కూడా ఈ ఆలయాల్లో ఉన్న దేవుళ్ళ దగ్గర దీపాలంకరణ చేస్తారు. దీపాలంకరణే ప్రధానంగా కార్తీక మాసానికి ప్రత్యేకత. లక్ష దీపోత్సవం లాంటి దీపాలంకరణ చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో తమ అనుకున్న
ఫలితాలు తాము అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయని భక్తులకు నమ్మకంగా ఉంటున్నారు. ప్రధానంగా కార్తీక మాసము చివరి సోమవారం కావడం, పూర్తిగా ఈ నెల రోజుల పాటు పూజలు నిర్వహించిన వారంతా ఎవరైనా మిస్ అయిన వారు కూడా వారందరూ కూడా ఈ రోజు పూజలు నిర్వహించడం వల్ల ఏదైతే కార్తీక మాసంలో పూజలు నిర్వహించడం ప్రత్యేకంగా పుణ్యఫలాలు దక్కుతాయి. దానికి అంతకు సంబంధించి కార్తీక మాసంలో దీపాలంకరణ చేయడం వల్ల సాక్షాత్తు ఆ దేవదేవునికి దీపాన్ని అందించినట్లు అని చెప్పి భక్తుల నమ్మకంగా చెప్తున్నారు. అలాగే ఆలయాల్లో ఉన్న పూజారులకు ఆ ఉసిరికాయ మీద కొన్ని ఆ బియ్యం పైన ఉసిరికాయ పెట్టి ఉసిరికాయ పైన దీపాన్ని పెట్టి ఆ బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల సాక్షాత్తు ఆ శివునికి దీపం వెలిగించినట్లు భక్తుల నమ్మకంగా చెప్తుంటారని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.